ప్రస్తుతం మనతో పాటు గోపల్లి అనిల్ కుమార్ గారు ఉన్నారు. అరవింద్ గారు ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్ ధ్వంసం విషయంలో ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. కేవలం హిందూ వాహిని కార్యకర్తలు మాత్రమే రావడం అనేది జరుగుతుంది. దీన్ని రాజకీయ కోణంలో చూడొచ్చు, లేకపోతే కేవలం హిందువుల పని మాత్రమే అని చెప్పేసి చూడొచ్చు. ఆ విధంగా చూడొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నారు అధికారంలో. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే హిందువుల విశ్వాసాలు, మత విశ్వాసాలను మరియు వాళ్ళు ఆరాధ్యంగా పూజించే, నిత్యం పూజించే అమ్మవార్లపై దాడులు జరుగుతూనే ఉంటాయి. మీరు చూడరు, తెలంగాణ రాష్ట్రంలో అమ్మవారి గుళ్ళతో చాలా సెంటిమెంట్ ఉంటుంది. మీరు ఏ బస్సులోకి వెళ్ళండి, ఏ వాడకి వెళ్ళండి, అమ్మవారి గుడి లేని బస్సు ఉండదు, అమ్మవారి గుడి లేని వాడ ఉండదు. అంతా ఇంటే అమ్మవారు అంటే మా ఇంటి ఆడపడుస్తూ మా ఇంటికి పెద్దలేగా పూజిస్తాం. ఇప్పుడు తెలంగాణ రజాకర్ సమయంలో కూడా ఎంతో చిత్రహింసలు పెట్టారు రజాకర్లు. మీరు బోనాలు ఆపడం బంద్ చేసేయారు, బతుకమ్మలు చేసుడు బంద్ చేసేయారు. అయినా కూడా ఎక్కడ కూడా మా వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసారు. కానీ ఈ యొక్క సెంటిమెంట్ని మాత్రం వదులుకోలే. వాళ్ళు హిందుత్వాన్ని మాకు వారసత్గా ఇచ్చి మమ్మల్ని ఇంకా భక్తి వైపు నడిపించారు. ఇప్పటికి ఎన్నో గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. కొన్ని రోజులు హల్చల్ చేస్తారు, తర్వాత మర్చిపోతారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మర్చిపోయేది అంటే 1-2 రోజులు హంగామా వేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు కానీ, మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ కార్యకర్తలు కానీ, ఇక్కడ ఉన్న భక్తులు కానీ అందరూ వారం రోజుల నుంచి పని బాట ఉద్దేశం ఇన్నో ఉన్నారు. ఎందుకంటే మా ఇంటి పెద్దమ్మ, తెలంగాణ రాష్ట్రంలో పెద్దమ్మ తల్లి కంటే చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం. అందరు అమ్మలకి పెద్దక్కలుగా భావిస్తాం. ఆ అక్క గుడిని ధ్వంసం చేసారు. మేము తప్పకుండా పోరాటం చేస్తామని నేను నల్లపోచమ్మ తల్లి గుడి బస్సుకేసి వచ్చిన. అమ్మకి అక్క, అమ్మకి చెల్లె, నల్లపోచమ్మ ఈ అక్కకి చెల్లె. నా అక్క చెల్లె బస్సు నుంచి నేను వచ్చి మా అక్క కోసం కాపాడుకోవడానికి వచ్చాను. అట్లా ప్రతి విధంగా ఇక్కడ నల్లపోచమ్మ, ముత్యాలమ్మ, కనకదుర్గమ్మ, మా మైసమ్మ అనేక బస్సులలో గుళ్ళు ఉన్నాయి. ఆ బస్సుల గుడిల సెంటిమెంట్ ఉన్న ప్రజలు మా పెద్దమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసిరు, మేము అట్లెట్లు ఊరుకుంటామని చెప్పి తిండి మా నిద్ర మని చేసి ఈడ కొట్లాడుతున్నారు. ఏందండి ఈ సోయిలేని ప్రభుత్వం? ఇప్పుడు ఆల్రెడీ పూజ చేసిండ్రు, రోడ్ గా కూడా చేసేసిండ్రు, పబ్లికే చెప్తున్న మాట. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మేము ఏమంటున్నాం, వీళ్ళు ప్రభుత్వ స్థలంలో గుడి ఉందని అంటారు. మళ్ళీ ప్రభుత్వ స్థలంలో మస్జిద్లు లేవా, దర్గాలు లేవా? దాని గురించి హైడ్రా విషయంలో రంగనాథ్ గారు ఓఎస్సీ గారి కాలేజ్ మొత్తం చెరువు కబ్జా చేసి కడితే మానవత్వంతో అది దాన్ని ఏమంటారు అంటే ఆ కాలేజ్లో ఎంతో మంది తుర్కోలు చదువుతారు, అలా జీవితం నాశనం అవుతారని అంటారు. మళ్ళీ మా గుళ్ళకి వేసే పైసలు అదే తుర్కోడికి నాకు ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు ఎండోమెంట్ కి గుళ్ళకి పైసలు పోతాయి. ఏ మస్జిద్లకించైనా రూపాయి పోతారా, ఏ చర్చిలకించైనా రూపాయి పోతారా? పోదు కదా. ఇప్పుడు అట్లా చదివించే తుర్కోలకి మా హిందూ గుళ్ళకి పోయే పైసలతోనే చదివించు. మళ్ళీ మా హిందూ గుళ్ళు గుల్సా అంటే మళ్ళీ ఆ తుర్కోలు అనాథ అయిపోతారు కదా. సరేనా పోయి నీకు భక్తి లేరు వదిలేసాయి, ఆ తుర్కోని కోసం ఆలోచించు. ఎందుకంటే మా గుళ్ళ వేసే ప్రతి ఒక్క రూపాయి ఆ తుర్కోనికి సదుపాయం అవుతుంది కదా. మళ్ళీ అలా అన్యాయం చేస్తారా రంగనాథ్ గారు? మత కల్లాలు మేమెందుకు సృష్టిస్తాం? ఎవరైతే ఈ కాండ చేసారో వాళ్ళ పైన చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలా. మా గుడిని ఉన్న దగ్గర నిర్మించి మాకు పూజ చేసుకొని ఇస్తే చాలు. ఈ ప్రభుత్వానికి మేము ఏం అడగం. లేదు చెయ్యలేదు అనుకోండి, ఇక మా పోరాటాలు అనేది ఇట్లనే కొనసాగుతాయి. స్థానిక ఎమ్మెల్యే మరియు మేయర్ విజయలక్ష్మి గారు దిగొచ్చే వరకు మేము ఈ పోరాటాన్ని